డాక్టర్ గారు, నా పేరు జయరాం. నేను 15 సంవత్సరాల నుంచి ఫైలేరియాతో బాధపడుతున్నాను. నేను ఎవరిని కన్సల్ట్ చేయాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ శివరాజ్ గారు సమాధానం అందిస్తారు. ఈ బోధకాలు ఫైలేరియాసిస్ ఏదైతే ఉందో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, దీన్ని ఎవరు కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ బోధకాలు అనేది మీకు తెలిసిందే, ఫైలేరియాసిస్ అంటాము. ఈ మస్కిటో బైట్ ద్వారా వచ్చేది. అండ్ ఇది లింఫాటిక్ సిస్టమ్, అంటే రక్తనాళాలు ఉంటాయి, మనకు నరాలు ఉంటాయి, కానీ ఇది లింఫాటిక్ సిస్టమ్. ఈ వెజల్స్ సపరేట్గా ఉంటాయి. ఇది ప్రోటీన్ని క్యారీ చేసేది. ఈ లింఫాటిక్ వెజల్స్లో ఇది ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో వచ్చి అవి బాగా ఉబ్బిపోయి దాంట్లో డ్యామేజ్ చేసి స్కిన్ కూడా బాగా థిక్నెస్ పెంచి ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటాం దీన్ని, బోధకాలు. సో ఇది ఎప్పటికీ ఆ బోధకాలు అనేది అలాగే ఉంటుందా అనేది చాలామందికి ఉండే ప్రశ్నే. కాకపోతే వీటికి ట్రీట్మెంట్, డెఫినెటివ్ ట్రీట్మెంట్, అంటే ఇది చేస్తే దీన్ని ఖచ్చితంగా క్యూర్ అవుతుందనే చెప్పడం కష్టం. కాకపోతే మనకు సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి తప్పకుండా. అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఈ బోధకాలు ఉండి మధ్య మధ్యలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాళ్ళు రెడ్ అయిపోవడం, వాపు రావడం, చలి జ్వరం రావడం, అటువంటివి ఉన్నప్పుడు మందుల ద్వారా కొంత ట్రై చేయొచ్చు. ఇది ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి హెట్రజాన్ అనే మందు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ టాబ్లెట్ అనేది కోర్స్ లాగా వాడుతూ 3 to 4 weeks కానీ ఇనీషియల్ కోర్స్, తర్వాత ఒక 6 months వరకు రెగ్యులర్గా కోర్స్ లాగా వాడుతూ ఉన్నట్టయితే ఈ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని, మన యాక్టివ్ ఇన్ఫెక్షన్ తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ఆ బోధకాన్ని కానీ వాపును కూడా తగ్గడం అంత ఈజీ కాదు. మీ విషయంలో మరి 15 సంవత్సరాలు అంటున్నారు, బహుశా అది టాబ్లెట్స్ తగ్గడం కష్టమని నాకు అనిపిస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడున్న కొత్తగా డాక్టర్స్ వాస్కులర్ సర్జన్స్ అని, ఈ ఎస్పెషల్లీ రక్త సరఫరాకు సంబంధించిన డాక్టర్స్ వాస్కులర్ సర్జన్స్ అని, సర్జన్స్ ఎస్పెషల్లీ స్పెషలైజ్డ్ ఇన్ ఫైలేరియా దాంట్లో వాళ్ళు కొంత మనకు తోడ్పాడయి మనకు ట్రీట్మెంట్ కొంతవరకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ బోధకాలు ఉన్నప్పుడు కొంత కంప్రెషన్ బ్యాండేజెస్ అని ఉంటాయి, అంటే బాగా హై ప్రెషర్ ఉన్న బ్యాండేజ్ కాలు కట్టగలిగితే ఆ వాపును తగ్గించే అవకాశం ఉంటుంది. ఆ వాపును తగ్గించేసి మనము ఆ వాపు తగ్గడం వల్ల ఏంటంటే నడకలో కానీ ఆ బరువు అంతా కనిపించకపోవడం వల్ల నడక సులువుగా ఉండే అవకాశం ఉంటుంది, కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఫర్దర్గా మీకు డెఫినెటివ్ ట్రీట్మెంట్, అంటే సర్జరీ ఏమైనా రోల్ ఉందా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా ప్రొసీజర్ లాంటివి అనేది బహుశా ఈ సర్జన్స్ని, వాస్కులర్ సర్జన్ కానివ్వండి, ప్లాస్టిక్ సర్జన్ కానివ్వండి, బహుశా వాస్కులర్ సర్జన్ అయితే బహుశా మీకు కొంచెం ఇంకా బెటర్గా చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే డెఫినెటివ్ ట్రీట్మెంట్, అంటే ఇది చేస్తే డెఫినెట్గా ప్రాబ్లము తగ్గిపోతుంది, క్యూర్ అవుతుంది అనేది మాత్రం మనకు లేదు. మందుల రోల్, ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళకి 15 సంవత్సరాలు అట్లా అన్నప్పుడు మెడిసిన్స్ రోల్ కూడా ఎక్కువగా ఉండదు. బహుశా మనం కొన్ని సపోర్టివ్ మెజర్స్ తీసుకుంటూ ఒక సర్జన్ని కలవడం వల్ల, ఎస్పెషల్లీ వాస్కులర్ సర్జన్ కలవడం వల్ల డెఫినెట్గా మనకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను.